నేను నా ల్యాప్టాప్ని బీటెక్ ఫస్ట్ ఇయర్లో కొనుక్కున్నా. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ ఇదంటే ఆ ల్యాప్టాప్ కొనుక్కోవడమే. నాకు తెలుసు మీరు ఇప్పుడు అంటారు ఏంటి బ్రో బీటెక్లోనే మనకు ల్యాప్టాప్ కావాలా, కాలేజ్లో ఉంటాయిగా, అయినా ల్యాప్టాప్లో ఎందుకు, మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయిగా, ఇవన్నీ ఎందుకు అంత ఇంపార్టెంటా ల్యాప్టాప్ బీటెక్లో కానీ కాలేజ్లో కానీ అంటారు. బట్ ఇవన్నీ కాదు, ల్యాప్టాప్ అనేది నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే నువ్వు గ్రో అవుతున్నప్పుడు ఎంత ఇంపార్టెంటో అది కూడా ఈ డిజిటల్ వరల్డ్లో నీకు ఈ వీడియోలో ఒక ఐడియా ఇస్తా. ఈ వీడియో బీటెక్లో ఒక బ్రాంచ్ కనే కాదు, అన్ని బ్రాంచ్ వాళ్ళకి, అందరి స్టూడెంట్కి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాలేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఏం చేస్తున్నా సరే, నువ్వు స్టూడెంట్ అయితే చాలు, నువ్వు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాల్సిందే. హాయ్ గైస్, నా పేరు మంజు. నేను బీటెక్లో ల్యాప్టాప్ కొనుక్కున్న తర్వాత దాన్ని చాలా విధాలుగా యూజ్ చేస్తా. మనం ఏమనుకుంటాం, అరే ల్యాప్టాప్లో మనం మంచిగా వెబ్ సిరీస్ తీసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, ఇలా అనుకుంటాం కదా. ఎస్, దానికి యూజ్ అవుతుంది. బట్ దానికంటే ఎక్కువగా మనకు ప్రొఫెషనల్ యూజ్కి యూజ్ అవుతుంది. అంటే నేనేంటంటే నాకు యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ నాకు కాలేజ్లో కోడింగ్ నేర్పించలేదు. అండ్ ఐ నీడ్ టు లెర్న్ ఆల్ ద కోడింగ్ ఫ్రమ్ మై ల్యాప్టాప్ ఇట్ సెల్ఫ్. అంటే నాకు ఎవరు కోడింగ్ నేర్పించడానికి లేకపోయినా సరే నేను ఒక్కడిని సొంతంగా నేర్చుకున్నా, ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏంటి బ్రో నువ్వు ల్యాప్టాప్ నీ దగ్గర లేకపోయినా కాలేజ్లో ల్యాప్టాప్స్ చాలా ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా నేర్చుకోవచ్చు కదా అని నువ్వు అనొచ్చు. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే కాలేజ్ ఉన్న టైంలో వాళ్ళు 75% అటెండెన్స్ పాలసీ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా క్లాస్లో విని చావాల్సిందే. వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్తూ ఉంటారు అండ్ మనం అది వింటూ ఉండాల్సిందే. బట్ టుడేస్ వరల్డ్లో నీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా వాటి గురించి తెలియడం అనేది ఇంపార్టెంట్. ఏదైనా సరే, కోడింగ్ అయినా సరే, ఇంకా ఏ ఫీల్డ్ అయినా సరే, నువ్వు పర్సనల్గా దాని మీద టైం ఇన్వెస్ట్ చేసే తప్ప నీకు ఏది అర్థమయ్యేట్లు నీకు కాలేజ్లో ఎవడో చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోడింగ్ తీసుకున్నావు అనుకో, వాళ్ళు కోడింగ్లో బేసిక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ కోడింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ప్రాక్టీస్ చేయకుండా ఏ లాంగ్వేజ్ కానీ, ఏ కోడింగ్ లాంగ్వేజ్ కానీ మనం జన్మలో నేర్చుకోలేమని చెప్పేసి. అలా ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడు చేస్తావు? నీకు 9 to 4 వరకు ఉన్న కాలేజ్ అవర్స్లో నీకు అన్ని కాలేజ్లో క్లాసెస్ సరిపోతాయి. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? ఆ ల్యాబ్స్కి వెళ్ళి ఆ కంప్యూటర్స్ తీసుకొని పోనీ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం తీసుకొని వెళ్ళినా కూడా ఆడెవడో కూడా ఉంటాడు, అక్కడ కొద్దిసేపు కరెంట్ ఉండదు. సో ఇవన్నీ అవసరం లేకుండా మన ఓన్గా మన ల్యాప్టాప్ ఉంటే మనకు కావాల్సినవి నేర్చుకోవచ్చు. ఇక్కడ కోడింగ్ అనే కాదు, సిఎస్సి వాళ్ళు అయితే కోడింగ్ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, ట్రిపుల్ ఈ మెకానికల్ ఉన్నా సరే వాళ్ళు సపరేట్గా నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ లైక్ ఆఫ్ థింగ్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాటి కోసం నువ్వు ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ కొద్దిసేపు కాలేజ్ లైఫ్ని పక్కన పెడితే నా పర్సనల్ లైఫ్లో ల్యాప్టాప్ ఎంత బాగా యూజ్ చేసుకున్నా అంటే, నాకు ఆ ల్యాప్టాప్ లేకపోతే నేను ఇప్పుడు కోడింగ్ నేర్చుకునేవాడినే కాదు. అసలు నాకు ఇప్పుడున్న స్కిల్స్ ఏవి ఉండేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఇలా ఇప్పుడు నాకున్న స్కిల్స్ ఏవి ఉండేవి కాదు నా దగ్గర ల్యాప్టాప్ లేకపోతే. ఈవెన్ దో నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడే ఏమన్నా ఫ్రీలాన్సింగ్ చేసి స్కిల్స్ నేర్చుకొని మనీ ఏం చేద్దాం అనుకున్నా, లేదంటే ఏదైనా ప్రొఫెషనల్ యూస్కి యూజ్ చేసుకుందామన్నా సరే ల్యాప్టాప్ అనేది మస్ట్ ఎసెన్షియల్ థింగ్. అండ్ ఇవన్నీ కాకుండా ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఎగ్జామ్స్ అప్పుడే ఎంత ఉపయోగపడుతుందంటే ల్యాప్టాప్. మనం ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తాం తెలుసు కదా, ఒక ఎగ్జామ్కి ముందు రోజు ఒక వన్ వీక్ కాదనుకోండి, జస్ట్ 1 day ముందు అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకో, అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం మొబైల్లో మన దగ్గర పీడిఎఫ్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, ఇంకా వాటిని యూస్ చేసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇక్కడ మన మొబైల్ని యూస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆ ట్యాబ్ పక్కనే నీకు వాట్సాప్ ఉంటుంది, దాని పక్కనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాని పక్కనే ట్విట్టర్ ఉంటుంది, దాని పక్కనే స్నాప్చాట్ ఉంటుంది. ఇట్లా నువ్వు ఒకటి తర్వాత ఒకటి అట్లా వాడుకుంటూ పోతావు. మళ్ళీ కొద్దిసేపు 15 నిమిషాల తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ దాన్ని యూస్ చేస్తావు, ఇక్కడ పక్కనే ట్యాబ్ క్లోజ్ చేస్తావు, ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తావు, దాన్ని వాడుకుంటూ ఉంటావు. ఇట్లా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే నువ్వు మొబైల్ పడుతున్నప్పుడు నీకు ఆ ప్రొఫెషనల్ ఫీలింగ్ రాదు, నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అనే ఫీలింగ్ ఎప్పుడు నీకు రాదు. ఇన్ కేస్ ఆ టైంలో నువ్వు ల్యాప్టాప్ని యూస్ చేసుకొని ల్యాప్టాప్లో నువ్వు స్టడీ చేస్తున్నట్లయితే నీకు దాంట్లో నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఏవి రావు. అంటే మొబైల్ని పక్కన పెట్టి నువ్వు ల్యాప్టాప్ ముందర కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఆ మొత్తం సెమిస్టర్ సిలబస్ కూడా ఒక 1 day బిఫోర్ నైట్ పూర్తి చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది, అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇవన్నీ చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ కాలేదు, లేదు బ్రో నాకు అవసరమే లేదనుకుంటే, ఇమాజిన్ నువ్వు బీటెక్ 4th year అయిపోయిన తర్వాత వితౌట్ స్కిల్ బయటకు వస్తే ఎలా ఉంటుంది అంటే, వితౌట్ కోడింగ్ కానీ, లేదంటే వితౌట్ నీకు ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ కానీ ఇవేవి లేకుండా నువ్వు బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ లైక్ చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బీటెక్లో నీకు చాలా టైం ఉంటుంది, అంత టైం నీకు బీటెక్ అయిపోయిన తర్వాత ఉండదు, బీటెక్ ముందర కూడా ఉండదు, బీటెక్లోనే ఆ టైం ఉంటుంది. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ అంటే నీ దగ్గర మ్యాక్బుక్లు కానీ లేదంటే పెద్ద పెద్ద ల్యాప్టాప్లు అవసరం లేదు. జస్ట్ 30,000-40,000లో మంచి ల్యాప్టాప్స్ చాలా ఉన్నాయి. ఆ ఏదో ఒక ల్యాప్టాప్ తీసుకొని నీ వర్క్ని, నీ బేసిక్ నీడ్స్ని అయితే నువ్వు చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు వాడుతున్న ల్యాప్టాప్ ఇవి కూడా మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఖచ్చితంగా ఏదో ఒక ల్యాప్టాప్ అయితే కొనడానికి ట్రై చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్. అది మీరు కాలేజ్లో చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అది నా గ్యారెంటీ అనమాట. ఈ వీడియోలో నేను చెప్పింది వాల్యుబుల్గా అనిపించుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటా. ఇంకా ఫస్ట్ సెకండ్ ఇయర్ దాంట్లో మీకు కావాల్సిన లైక్ స్కిల్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ, సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటా. అంతవరకు బాబాయ్.